కేసులుంటే చంపేటాకి సిఐ నాగరాజు ఎవడని అడుగుతున్నాను నేను. ఈ బెజవాడ పోలీసులు ఎవరని అడుగుతున్నాను నేను. మీకు ఎవడిచ్చాడు హక్కు? ఇతను ఒక్కడేనా? మరి మీ ఎమ్మెల్యేకి ఒకటికి 95 కేసులు ఉన్నాయి కదా. మరి సెల్యూట్లు ఎందుకు కొడుతున్నారు? ఇట్లాంటి ఇదే సిఐ నాగరాజును అక్కడే చంపేయమనండి. మన నాగరాజును ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు కదా, అక్కడికే చంపేయమనండి. బూడిద కూడా కనపడకుండా చేయమని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఇంకెవడు రౌడీ షీటర్లు లేడా అని అడుగుతున్నాను. కేసులు ఉన్నోళ్ళు లేరా అని అడుగుతున్నాను. కేసులు ఉన్నోళ్ళు లేరా అని అడుగుతున్నాను. సాయి కృష్ణ అనే అతను నేరం చేస్తే లోపలేయండి, వెంటనే ట్రయల్ జరపండి, ఫాస్ట్ ట్రాక్. మొత్తం సాయి కృష్ణ ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, స్పెషల్గా కోర్టు అరేంజ్ చేయండి. అజ్మల్ కసబ్కి ఎట్లా అయితే స్పెషల్ కోర్టు పెట్టారో స్పెషల్ కోర్టు పెట్టి శిక్ష చేయండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఈ సాయి కృష్ణ అవుతుంది, రేపు నీ ఇంట్లో నా ఇంట్లో ఆడు జనసేన, రేపు ఇంకో తెలుగుదేశం వాడు అవుతాడు. అది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే వావి వరుసలు లేనటువంటి, వావి వరుసలు, చీర పట్టుకుంటాకి చీర కొంగు పట్టుకుంటాకి వావి వరుసలు లేనటువంటి ఇక నీచులు. ఇక అంత పేర్లేం చెప్తాం, పేర్లేం చెప్తాం. అంత నీచుల్లాగా సొంత కార్యకర్తల్ని కాల్చుకు తింటున్నారు, కేసులు పెడుతున్నారు, తంతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. ఎలా ఎవరు మీకు కేసులుంటే కొన్ని ఎన్కౌంటర్ చేపారా? మీ తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా మీరు మీ తెలుగుదేశం హ్యాండిల్స్లో పెడుతున్నారు కదా. నీ చెల్లిని రేప్ చేస్తాడు, నీ తల్లిని రేప్ చేస్తాడు, నీ తల్లిని మర్డర్ చేస్తాడు, మీరు ఊరుకుంటారా? తప్ప ఇది పోలీసులు చేసిందని మాట్లాడుతున్నారు కదా. మీకు అంత చావగల వాళ్ళు అయితే ఎన్కౌంటర్ చేయించిపోయారా? ఎన్కౌంటర్ చేయించిపోయారా అని అడుగుతున్నాను. చేయించాలి కదా అని అడుగుతున్నాను. అతను ఎవరో బోల్డని కేసులు ఉన్నాయంట, బోల్డని కేసులు, రౌడీ షీట్ ఉందంట. అతను చచ్చిపోతే శవం దహనం కన్నా ముందే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి గావురు నేడ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవం మీద పడిచి గావురు నేడ్చారు. ఇదేంటి తెలుగుదేశం రౌడీ షీటర్లు అంటే మీకు బాగా పేమెంట్లు ఇచ్చి, బాగా పేమెంట్లు అంటే చందాలు, మళ్ళీ చెడుగా అనుకోబాకండి, మీకు బాగా చందాలు ఇచ్చేటువంటి గోండాలు రౌడీలు అయితే మాత్రం ఆడు కిరాహిచ్చుల్లో అంటే వాళ్ళు టీడీపీ చంపేసుకుంటే మీరు హోమ్ మినిస్టర్ కాంచి అందరూ పరిగెత్తుకెళ్తారా? మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సాయి కృష్ణ అదృశ్యం, ఆ తల్లి గుండె ఘోష. మీరు మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, మీరు నిజంగా మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు వాళ్ళు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత ఈ సాయి కృష్ణ అనేవాడు బూడిద ఎక్కడుంది, బూడిద కాకపోతే బొయ్యికలు ఎక్కడున్నాయి, బొయ్యికి కాకపోతే శవం ఎక్కడుంది, లేదా మనిషి ముక్కలైపోయి ఎక్కడన్నా ఉన్నాడా అనేది విచారణ చేయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర్ గారిని ఇప్పటికే బెజవాడలో జరుగుతున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ గాడి తప్పినటువంటి వ్యవస్థని, పరిస్థితుల్ని తెరిపారా చూసుకోండి, వెనక్కి తిరిగి చూసుకోండి. బెజవాడలో ఏం జరుగుతుందో మీ నాయకత్వంలో. కేవలం సిట్టే కాదు, సిట్ అన్నాళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది కదా, సిట్టు మూసేయండి, లేకపోతే సిట్టు రిజైన్ చేయండి. మీరు సీరియస్గా విజయవాడ కమిషనర్ బాధ్యతల్ని సీరియస్గా తీసుకుని లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టండి. రౌడీలు గూండాలే కాదు, పోలీసులు కూడా బరిదెగిస్తున్నారు మీ యొక్క పట్టించుకోని తనం వల్ల అనేది మీకు మరొకసారి హితవు చెప్తూ మేము సిబిఐ ఎంక్వైరీలు ఫస్ట్ సిట్టింగ్ జడ్జి చేత డిమాండ్ విచారణని లేదా సిబిఐతో విచారణని డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు జడ్జి గారు తోలు తీస్తాడని గతి లేక విఆర్లో పంపించారు. నేను అడుగుతున్నా ఒక సిఐని, ఈ సిఐ నాగరాజు
ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు కృష్ణలంకలో? ఇతన్నే ఎందుకని ఒకవేళ కోర్టు వాయిదాకెళ్ళి ఎన్బిడబ్ల్యూ వచ్చింది, ఏం చేయాలి? అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి. కోర్టు రిమాండ్కి వేస్తుంది. నువ్వెవరు ఇన్ని రోజులు కిరాతకంగా గోళ్లు పీకించటానికి? పోనీ బెజవాళ్ళు ఏమన్నా ఉన్నాడు? అతను బతుకు తెరుగు పోయాడుగా, మారాడని చెప్తుందిగా తల్లి. నా కొడుకు మారాడు, చెడు సావాసాలు తగ్గించుకున్నాడు, మానేశాడు, వెళ్ళి వేరే ఊళ్ళో బతుకుతున్నాడు అని చెప్తుంది కదా. మరి వేరే ఊళ్ళో బతుకుతున్నాడిని ఏ నేరంతో తీసుకొచ్చావు నువ్వు? ఎందుకు తీసుకొచ్చావు? లేదు ఎన్బిడబ్ల్యూ వాయిదాలకు వెళ్ళలేదని నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది, కోర్టుకు కదా పెట్టాల్సింది నువ్వు. కోర్టుకు పెట్టకుండా ఎంత ధైర్యం ఒక సిఐకి? అంటే విజయవాడ ఐజీ స్థాయో, ఇక్కడ విజయవాడ సిపి ఐజీ స్థాయి, ఒక ఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో అతని చేతి కింద పనిచేసేటువంటి ఒక సిఐ ఇంత బరితెగించాడంటే ఎక్కడుంది బలహీనత? ఎక్కడుంది బలహీనత అని అడుగుతున్నాను. సమాజం ప్రశ్నిస్తుంది, మనందరం ఆలోచించాలి. ఎందుకుంది అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరు కాదు, ఇదేదో అడవిలో ఏజెన్సీలో పోలీస్ స్టేషన్ కాదు ఇది. ఈ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఒక ఐజీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నటువంటి అతని చేతి కింద ఉన్న పోలీస్ స్టేషన్లో ఇంత అకృత్యం జరిగిందని చెప్పని ఒక తల్లి ఘోషిస్తుంటే, రోధిస్తుంటే చూడండి దాన్ని బట్టి. నేనేమన్నానంటే ఆ కుర్రోడు గొడ్డలు పెట్టి ఫోటో దిగినప్పుడు జనసేనే కదా. మరి గొడ్డలు పెట్టినప్పుడు జనసేనలో ఉంటే తప్పులేంది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని అదృశ్యాన్ని, అది హత్య లేదా ఎక్కడన్నా బతికున్నాడా తెలియని స్థితిలో తల్లి రోధిస్తుంటే ఆ తల్లికి అండగా మాట్లాడినందుకు మాకు రంకంటి కడితే ఉపయోగమే ఉంది? తండ్రికి కూతురికి రంకు కడుతున్నటువంటి వీళ్ళ మనస్తత్వం అది. మాకేం సంబంధం? వాళ్ళు జనసేన, వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఆ గొడ్డలు పట్టుకుని ఫోటో దిగిన కుర్రోడు, పోస్టులో పెట్టిన కుర్రోడు జనసేన అంటే ఏదో అన్న సామెతగా ఉంటుంది. ఏదో జరుగుతుంటే తడికట్టం పెట్టినోడికి లేకపోతే రామా అన్నందుకు మాకు అంటకడతామా? మాకు అంటకట్టం ఏంటి? కేసులు ఉంటే చంపుతారేంటి మీరు? మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు ఉన్న వాళ్ళందరినీ చంపేయమనండి. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ, కేసులు ఉన్న వాళ్ళందరినీ, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరినీ చంపేయమనండి.